శ్రీ కాళ్ల వీరగణేశ్వరరావు ఎలియాస్ దొంగబాబు గారు 1963వ సంవత్సరం 6వ నెల 1వ తేదీన చిల్లంగి గ్రామంలో శ్రీ కాళ్ల భద్రాచలం శ్రీమతి సత్యవతి దంపతుల ఏకైక కుమారుడుగా జన్మించారు. 5 అక్కా చెల్లెళ్ల ప్రేమల మధ్య బాల్యాన్ని గడిపారు. 10వ తరగతి వరకు కిర్లంపూడిలోనే విద్యను అభ్యసించి ఉన్నత విద్యకై పెద్దాపురం మహారాణి కళాశాలలో అడుగుపెట్టి విద్యార్థి నాయకుడుగా అక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేసి పేద ప్రజలకు సేవ చేయాలనే సత్సంకల్పానికి బీజం పడింది అక్కడే. నాటి నుండి స్థానిక నాయకులతో పరిచయాలు పంచుకుని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. 1995వ సంవత్సరం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నిజమైన ప్రజాసేవకులకి తనదైన రీతిలో విజయాన్ని అందించారు. ప్రజల కోరికపై 2001వ సంవత్సరంలో జగపతి నగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమై అప్పటి స్థానిక నేతల ఒత్తిడితో ఒక అడుగు వెనకకు వేశారు. ప్రజాసేవ అంటే ఆయనకు ప్రాణం. అందుకే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకై శ్రమిస్తూ ప్రజాభిమానిగా పేరు పొందారు ఆయన. అప్పటి ప్రజాప్రతినిధులకి వీరాభిమానిగా ఉంటూ ప్రజలకి కావలసిన సంక్షేమ ఫలాలు దగ్గర ఉండి అందించారు. అనంతరం గ్రామ పెద్దల ప్రోత్సాహంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలో పదవిని చేపట్టి రైతులకు ఉపయోగకరమైన పొంత రోడ్ల నిర్మాణం చేయించారు. తదనంతరం 2014లో జగపతి నగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయినా దృఢ సంకల్పంతో ప్రజలతో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజాభిమానిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం. ఆయన చేతికి ఎముక లేదు, ఆయన ప్రేమకు హద్దు లేదు. అజాత శత్రువుకి అక్షర రూపం ఆయన. అందుకే ఆ గుండె ఆగితే వేల గుండెలు ద్రవించాయి. ఆపద కలిగితే ఆదరించడానికి ఆయన ఉన్నారని నమ్మకం కలిగేది. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. విద్య అన్నా విద్యార్థులు అన్నా ఆయన ఎంతో ఇష్టపడేవారు. నిరుపేద విద్యార్థులకు గుప్తంగా దానాలు ఇస్తూ వారి ఉన్నత విద్యకు ప్రోత్సహించారు. తెలిసి కొంత తెలియకుండా ఎంతో దానధర్మాలు చేసిన దానకర్ణుడు ఆయన. శత్రువును సైతం ఆప్తుడుగా చూడగలిగిన వ్యక్తిత్వం ఆయనది. సర్వ మతాలను సమానంగా చూడగలిగిన సర్వోన్నతుడు ఆయన. నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తిగా ప్రజాశక్తిగా ఎదిగారాయన. గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమమైనా ఆయన విరాళం లేకుండా విరాజిల్లేది కాదంటే అతిశయోక్తి కానే కాదు. క్రిస్మస్ వచ్చిందంటే క్రైస్తవులతో పాటు దొంగబాబు గారికి పండగే. చర్చికి వెళ్లకపోయినా ఆయన ఓ చర్చి సభ్యుడిగా మారిపోయేవారు. క్రైస్తవ సోదరులకు స్వీట్లు, పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుకరించి క్రైస్తవుల పట్ల తనకున్న ప్రేమని చాటేవారు. దొంగబాబు గారి గురించి పాస్టర్ గారి మాటల్లో, ఈ సంవత్సరం కూడా మన సంఘాన్ని మన యొక్క గ్రామాన్ని ప్రేమిస్తూ అనేక రీతులుగా సేవా కార్యక్రమాల్లో ముందుకు నడుస్తూ ఈ రోజున మన యొక్క చక్కని సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నామంటే మరి వారు చేసిన విశేషమైన కృషి. దాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా మా హృదయంలో ప్రత్యేక స్థానం ఉండే వారికి విషయం వారికి కూడా తెలుసు. మరి మన సంఘాన్ని ప్రేమించి ఈ మంచు వేళలో ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా క్రీస్తు ద్వారా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందడానికి వారి ఆశీస్సులు మన మధ్యకి అందజేయడానికి వచ్చేసినటువంటి దొంగబాబు గారి వారి కుటుంబానికి వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఇచ్చే మరి కాలంలో మనకి స్వీకరిస్తూ ఉన్నాము. మనం ప్రేమపూర్వకంగా చేస్తే ఏ చిన్న పనైనా అది గట్టిగా మాట్లాడుతుంది. దొంగబాబు గారి గురించి చెప్పాల్సి వస్తే నావాడు పైవాడని కాకుండా ఎక్కడైనా ఆపద జరిగితే
నేను గమనించిన విషయం, ఇప్పుడు పాము పుట్టి చచ్చిపోవడం అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళి తనకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమైనా రాయితీలు ఉంటే పోరాడు రప్పించిన సందర్భాలు నేను ఎదుగుతున్నాను. కరెంటు షాక్ కొట్టిన అబ్బాయి చెల్లెంలో ఒక ఆయన పేరు తెలియదు నాకు, ఆ కుటుంబం కోసం పూర్తి బాధ్యత తీసుకొని ఆమెకు రావాల్సినటువంటి ఆ ధనం వచ్చే వరకు కూడా ఆ ఎంపీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ నాదే బాధ్యతలు తిరిగారు. కాబట్టి మతంలో ప్రమేయం లేకుండా మంచితనం మాత్రం కలిగిన వ్యక్తి శ్రీ దొంగబాబు గారు. 2019 ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలంగా రాకపోయినప్పటికీ అధికార పార్టీకి ప్రత్యర్థిగా అభ్యర్థిని నిలిపి తన శక్తిని కూడా గట్టి స్థానిక నాయకులతో బాగా శ్రమించి విజయాన్ని అందించారు. ఈ విజయం దొంగబాబు విజయమే అని ప్రతి నోటా వినిపించేలా చేశారు ఆయన. అది ఆయన ప్రజాసేవకు ప్రతిఫలం. మీరు మా నుండి భౌతికంగా దూరమైన మా గుండెల్లో మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి. మీ ఆశయాలు, మీ ఆకాంక్షలు నెరవేర్చటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నుంచి మేము ఎంతో స్ఫూర్తి పొందాం. నిజమైన ప్రజాసేవ నేర్చుకున్నాం. మీరు ఉదయం లేవగానే గుడిలో గంటగాను, మీరు ఇచ్చిన కుళాయి నీటిగాను, మేము నడిచే సిమెంటు రోడ్డుగాను, వీధి లైటు వెలుగుగాను నిరంతరం మాతో మమేకమై ఉండిపోతారు. అనంత సాగరాన్ని తలపించిన అంతిమ యాత్ర, ఎక్కడ చూసినా ద్రవించిన హృదయాలు, స్రవించిన నయనాలు, విచార వదనాలతో వీడ్కోలు, ఏ నోట విన్నా ఆయన కీర్తి ప్రస్థానాలు, అడుగడుగున జన నీరాజనాలు. జనమా జల ప్రవాహమా అన్న రీతిలో సాగిన దయాసాగరుని అంతిమ యాత్ర. ఇది అతని మంచితనానికై మోట్పుగా జనం చేసిన శోభాయాత్ర. జోహార్ దొంగబాబు, జోహార్ జోహార్ జోహార్. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా? ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? కాదు కదిలిపో